హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. మిక్స్డ్ వెజిటబుల్స్తో ఫ్రై చేసుకుందాం, బీన్స్, క్యారెట్ అండ్ ఆలుగడ్డతో. దానికోసం ఇవన్నీ చక్కగా ఒక 15 బీన్స్, ఒక పెద్ద క్యారెట్, ఆలుగడ్డ, అలాగే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తీసుకుని చక్కగా కట్ చేసుకుందామండి. కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుని చిన్న మంటలో చక్కగా దూరగా వేపుకుందామండి. వేగిన తర్వాత ఆ 2 పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు చిన్న చిన్నగా పొడవుగా కట్ చేసుకుని వేపించుకుందామండి. ఇవి వేగిన తర్వాత మనం మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసుకుందామండి. బంగాళదుంప అయితే ఎప్పుడు కూడా కట్ చేసుకొని చక్కగా వాటర్లో వేసి పెట్టుకోండి. కర్రీలో వేసే ముందు వాటర్లో నుంచి తీసి వేసుకోండి. అలా వేసుకుంటాం వల్ల అందులో స్టార్చ్ ఏమన్నా ఉంటుంది, పోతుందండి. ఫ్రై కూడా అతుక్కోకుండా చక్కగా నీట్గా వస్తుంది. అలాగే ఇది వెజిటేబుల్స్తో చేస్తున్నాం కాబట్టి సింగిల్ వెజిటేబుల్ అయితే తినడానికి ఇష్టపడం, మిక్స్డ్ ఉన్నాయి కాబట్టి బాగుంటుందండి. లంచ్ బాక్సెస్లో కూడా ఈ ఫ్రై చాలా బాగా సెట్ అవుతుంది. నేనైతే ఓన్లీ 2 మెంబర్స్కి చేస్తున్నాను, అందుకని లిమిటెడ్ క్వాంటిటీలో చేస్తున్నాను. మీకున్న పర్సన్స్ని బట్టి మీరు ఇంక్రీజ్ చేసుకోండి క్వాంటిటీ అనేది. కొంచెం ఇది ముక్కలన్నీ మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలిపేసుకుని మూత పెట్టి చిన్న మంటలో మగ్గించుకోవాలండి. అంతా మగ్గిపోయిన తర్వాత మనం ఒకసారి గరిటె పెట్టి చెక్ చేసుకోవచ్చండి, ముక్కలు ఉడికినాయా లేదా అని చెప్పి. అంతా ఉడికినాయి అనుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసే ముందు కొత్తిమీరని అయితే వేసుకునే ముందు చక్కగా చిన్నగా కట్ చేసేసుకుని వేసేసుకుందామండి. అంతేనండి, టేస్టీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.